అయితే కవిత అరెస్టుకు సంబంధించి బీఆర్ఎస్ ఒకటే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. మొదటి నుంచి కూడా అరెస్ట్ అయినటువంటి మొదటి రోజు నుంచి ఈడీ సిబిఐ పొలిటికల్ మోటివ్తో కావాలని ఆమె పైన కేసు పెట్టారు. ఇదంతా పొలిటికల్ మోటివ్ కేసు. ఇందులో ఎలాంటి ఆధారాలు లేవు. ఆమె ఫోన్లు సబ్మిట్ చేసింది. తర్వాత ఈ కేసులో ఇప్పటి వరకు వందల మందిని విచారించినప్పటికీ కూడా ఒక్క రూపాయిని కూడా రికవరీ చేయలేకపోయారు. కావాలని టార్గెట్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అనేటువంటిది మొదటి నుంచి బీఆర్ఎస్ చెప్తా ఉంది. సో చాలామంది ఇక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా వాళ్ళందరితో మాట్లాడిద్దాం. అసలు బెయిల్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీళ్ళందరిపైన జాగృతికి సంబంధించినటువంటి శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు. గౌడ్ గారు, ఆమె ఈరోజు బెయిల్ పైన బయటకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏం చెప్తారు? ఈరోజు అక్రమంగా ఏదైతే బీజేపీ సర్కారు ఏదైతే ఉందో ఇలా బతుకమ్మను విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి ఒక ఉద్యమం రుద్రమాదేవికి దిట్టుగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా చైతన్యాన్ని ఈరోజు విశ్వవ్యాప్తం చేసే విధంగా బతుకమ్మను నిలబెట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి సంస్కృతుల పునర్నిర్మాత శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని అక్రమ కేసులలో ఈడీ సంబంధించినటువంటి కేసు, అదేవిధంగా సిబిఐ సంబంధించినటువంటి కేసుల్లో అక్రమంగా అరెస్ట్ చేసి సుమారు 5.5 నెలల నుంచి అక్రమ నిర్బంధాన్ని పెట్టిల్లు. ఈరోజు దేశానికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు నిన్న తీర్పును ఇవ్వడంతో ఇలా దేశంలో ఉన్నటువంటి ఈడీ కానీ సిబిఐ కానీ కేంద్రం చేతిలో పనిచేసేటువంటి ఒక వాళ్ళ శునకాల్లాగా ఈరోజు తయారైనటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ మొత్తం అందరూ కూడా ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నారు, లేకపోతే బీజేపీతో ఒప్పందం కుదుర్చుకుని అందులో భాగంగానే బెయిల్ వచ్చిందని చెప్పేసి ఈరోజు ఆరోపిస్తున్నారు. నిజంగా ఈరోజు మనీష్ సిసోడియా గారు కానీ అదేవిధంగా కేజ్రీవాల్ కానీ వీళ్ళు రిలీజ్ అయినప్పుడు కానీ ఆ రోజు కూడా ఈరోజు రాహుల్ గాంధీ సపోర్ట్ చేయడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయడం. సేమ్ కేసులో ఉన్నప్పుడు మహిళా నాయకురాలు కూడా ఉన్నారు చాలా మంది. జాగృతి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కవిత బెయిల్ పైన వస్తున్నటువంటి విమర్శల పైన కావచ్చు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు తెలంగాణ తల్లి విగ్రహానికి సెక్రటరియట్లో. ఇది డైవర్షన్ అనుకోవచ్చా? పొలిటికల్ గా ఆమె వస్తున్నటువంటి సందర్భంగానే చేసినటువంటి. సో భూమి పూజకు సంబంధించి ఏం చెప్తారు? ఈ భూమి పూజకు సంబంధించి ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్సే 100%. ప్రతి సందర్భంలో కూడా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల ప్రశ్న నుంచి తను తప్పించుకోవడానికి ఏదో ఒక కుట్రలు కుతంత్రాలతో ఎత్తుగడలతో ఇట్లాంటి వ్యూహాలు పొట్టోడికి పుట్టే బుద్ధిలు అన్నట్టుగా. ఎందుకంటే మా హరీష్ రావు గారిని ఆయన దూలమెత్తు పెరిగినాం అన్నాడు కదా, పొట్టోడికి పుట్టే బుద్ధిలు అన్నట్టుగా అనకూడదు వస్తుంది అన్నట్టుగా ఆయన మరి వాళ్ళు ఇట్లాంటి ఎత్తుగడలు ఎన్నేసినా ప్రజలు అది గమనిస్తూ ఉన్నారు. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అని మళ్ళా వాడుకునే దౌర్భాగ్య పరిస్థితులు తీసుకొస్తా ఉన్నాడు. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, ఏది దిక్కు లేదు, రుణమాఫీ పూర్తిగా కాలేదు. మరి అట్లాంటి పరిస్థితి బతుకమ్మ మన బతుకు ఆటే గదరా, జాజరాడ జమగూడి పోదాం పదరా, ఆడుదాం డప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట వాడరా, ఆడుదాం డప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట వాడరా, కోలాటము జడ కొప్పేరా, దూలంటూ అల్వాపై దుంకాడరా, ఆడుదాం బలె బలె ఆడుదాం డప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట తెలంగాణ పాట పాడుకుంటుంది, బతుకమ్మ ఆట ఆడుతుంది. కవితమ్మతో కూడిన బతుకమ్మ పండగ అవుతుంది, సంబురం అవుతుంది తెలంగాణకు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసారి తిహార్ జైల్లోనే ఆమె జైల్లోనే బతుకమ్మ ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. డైరెక్ట్ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇలాంటి వాళ్ళంతా కూడా. సో దసరాకి 1 నెల ముందు రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యం బతుకమ్మ తెలంగాణ మహిళ పరాయి సంస్కృతి తెలంగాణలో పట్టుకుపోయి బతుకమ్మడమే నామోషి అన్న సందర్భాన్ని ఇక్కడ ఉండే. నాకు బతుకమ్మ ఆడరాదు, రాండి ఆడొస్తుంది అన్న ఆడొస్తుంది. ఏది ఉద్యమం 2007, 2008 ఆ ప్రాంతంలో బతుకమ్మ ఆడడమే నామోషి అన్నట్టుగా తెలంగాణ ఆడపిల్ల యువతి భావిస్తున్న తరుణంలో ఆమె ఒక తిలక్ లాగా ఆనాడు గణేష్ ఉత్సవాలను ఎట్లయితే స్వాతంత్ర ఆయన ఉపయోగించుకున్నాడు, ఆ విధంగా తెలంగాణ ప్రజల్లో ఒక సాంస్కృతిక విప్లవాన్ని తీసుకురావడానికి బతుకమ్మను ఆమె ఎంచుకోవడం జరిగింది. మళ్ళా తెలంగాణలోని ప్రతి మహిళ చప్పట్లు కొట్టడం వచ్చిన ప్రతి ఆడపిల్ల బతుకమ్మ ఆడే పరిస్థితి. అయితే ఇక్కడ బతుకమ్మ ఆడవాళ్ళు ఆడేవారు. మరి రాహుల్ గాంధీ గారితోని ఇదే రేవంత్ రెడ్డి గారితో కూడా బతుకమ్మ ఆడిపించినటువంటి తప్పని పరిస్థితి తీసుకొచ్చినటువంటి బతుకమ్మ ఆడక తప్పని పరిస్థితి తీసుకొచ్చినటువంటి కవితమ్మ గొప్పతనం చూడండి. ఇవాళ బతుకమ్మ దేవత, ఆమె తప్పకుండా కవితమ్మని పిలుచుకుంటుంది, ఆడించుకుంటుంది. ఇవాళ తెలంగాణ తల్లి కూడా
తల్లిని మాతృదేవో భవ, దైవ స్వరూపంగా దైవంగా భావిస్తారు. తల్లి ఒక హుందాగా ఉండాలనుకుంటారు, ఒక దేవతలాగా మూర్తిమత్వం ఉండాలనుకుంటారు. అటువంటిది మరి అట్లాగే క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇదే గారు నిర్ణయించి పెట్టో ఇంకో పార్టీ నిర్ణయించో కాదు. మరి తెలంగాణ తల్లి అంటే ఒక దేవత రూపంగా మలుచుకున్నాం. అది కాదు, ఇట్లా ఉండాలి, సాధారణ మహిళలాగా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఎందుకు తెలంగాణ మహిళ ఎందుకు దేవతా స్వరూపంగా ఉండకూడదు? తెలంగాణ మహిళ ప్రజల్లో పాతుకపోయింది, ప్రజల దృష్టిలో హృదయ పలకాల మీద ముద్రించబడ్డది. మీరు ఇవాళ చెరిపేస్తే చెరిగేది కాదు. మీరు కేసీఆర్ గుర్తుల్ని అసలు తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. రైట్. ఈరోజు దసరా ముందు రిలీజ్ అవుతున్నటువంటి సందర్భం, భూమి పూజ చేశారు, ఇవన్నీ ఉన్నాయి. బతుకమ్మను ఎజెండాగా ముందుకు తీసుకొని పోతా ఉన్నారా? ఏం చేయబోతారు? తెలంగాణలో కవిత మళ్ళీ అంతే యాక్టివ్ కాబోతారా? ఢిల్లీలో చాలా ఎమోషనల్ అయ్యారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు. నేను సాధారణంగానే మొండిదాన్ని, దానికంటే ఇంకా జగమొండిగా పనిచేయబోతున్నాను స్టేట్మెంట్ ఇస్తారు. కవితక్క అంటే ఇప్పుడు ఇన్ని రోజులు శాంత స్వరూపినే చూసిండ్రు, ఉగ్ర రూపం దాలుస్తే ఏ విధంగా ఉండబోతుందో రేపటి నుండే చూస్తున్నారు. బతుకమ్మను ఎప్పుడూ మరవలేదు కవిత. తెలంగాణ ఉద్యమంలో కానీ నిన్నటి వరకు కానీ బతుకమ్మను మరవలేదు. తెలంగాణను ప్రపంచ వ్యాప్తం చేసింది తెలంగాణ మా బతుకమ్మ కవితక్క అనే చెప్పొచ్చు. ఎందుకంటే విశ్వవ్యాప్తం చేసింది బతుకమ్మ పండుగను. ఈ నీచులు నికృష్టులు కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక లేని లిక్కర్ కేసులో ఆడబిడ్డను ఇరికించి నిన్న ఏదైతే ఏడిపించిండ్రో ప్రతి కన్నీటి బొట్టుకు సమాధానం చెప్పే తీరుస్తారు వాళ్ళందరూ. రేపు నామరూపాలు లేకుండా పోతే ఈ రెండు జాతీయ పార్టీలు దొంగనా పార్టీలు. తెలంగాణ రాష్ట్రంలో కవితక్క గారిది కావచ్చు, ప్రాంతీయ పార్టీ అయిన కేసీఆర్ నాయకత్వాన్ని కానీ ఆయనకున్నటువంటి ఆదరణను చూచి ఓర్వలేకనే ఇవాళ అవాకులు చివాకులు పీలుస్తూ ఉన్నారు. జాతీయ పార్టీల నాయకులైనటువంటి స్వయంగా కేంద్ర హోం మంత్రి సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారే న్యాయం గురించి చట్టం గురించి తెలియనట్టుగా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పునే అవాసుపాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ కవితమ్మ గారు ఒకటే అన్నారు, నేను చాలా మొండిదాన్ని, ఇవాళ నన్ను జైల్లో పెట్టి 6 నెలలుగా నన్ను హింసించారు, నా పిల్లలకు దూరం చేశారు, నేను ఇక జగమొండిగా మారబోతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో నాకు ఈ పరిస్థితిని సృష్టించిన ప్రతి ఒక్కరి అంతం భర్త, వాళ్ళ భర్తం భర్త అని చెప్పారు. ఖచ్చితంగా రాబోతా ఉంది. ఒక శివంగిలా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కవితక్క ఉండబోతుంది. మొత్తానికి కవిత బెయిల్ పైన హైదరాబాద్ వస్తూ ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి హడావిడిది భారీగా మహిళలు, నాయకురాలు వీళ్ళంతా ఇక్కడికి చేరుకొని నినాదాలు చేస్తూ ఉన్నారు. సో చూడొచ్చు, ఒకసారి విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళంతా కూడా వెల్కమ్ వెల్కమ్ కవిత అంటూ, సత్యమేవ జయతే అంటూ, డాటర్ ఆఫ్ ఫైటర్ అంటూ వీళ్ళంతా కూడా నినాదాలు చేస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర వీళ్ళంతా కూడా నినాదాలు చేస్తూ వెల్కమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే, కొన్ని నిమిషాల వ్యవధిలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి కవిత రీచ్ కానున్నారు. రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి భారీ ర్యాలీతో కవిత ఇంటి వరకు భారీ వాహన శ్రేణితో ర్యాలీగా అక్కడికి వెళ్తారు. అటు నుంచి రాత్రి డైరెక్ట్ గా కేసీఆర్ ఫామ్ హౌస్, ఆమె ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి చేరుకుంటారు. అక్కడ తండ్రి కేసీఆర్ ని కవిత కలుసుకొని ఉన్నారు. మొదట మాత్రం ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి నాయకులను, బంధువులను కలుసుకున్న తర్వాత అటు వెళ్ళడానికి ప్లాన్ చేసింది పార్టీకి సంబంధించి. ఓటు స్టూడియో.